భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలోని ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులను రాజంపేట టీడీపీ నేత పోలి సుబ్బారెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్ప సంపదను పరిశీలించారు. స్వామివారు ఆలయ విశిష్టతను వివరించారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. రాజంపేట టీడీపీ నాయకులు పోలి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోదండరామస్వామి ఆశీస్సులతో టికెట్ నాకిస్తే మళ్ళా తిరిగి కోదండ రామాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడతామని ఆయన తెలిపారు. ఒంటిమిట్ట మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ రాజంపేట తెలుగుదేశం పార్టీ టికెట్ కోడి సుబ్బారెడ్డికి ఇస్తారని, నాయకులలో కార్యకర్తలలో పట్టు ఉందని, టికెట్ ఆయనకే దక్కుతుందని, మళ్లీ ఒంటిమిట్ట కోదండరాముని దర్శించుకు వస్తారని కొమర వెంకట నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత కొమర వెంకట నరసయ్య, వినోద్, హరి, రాయల్, బాలకృష్ణ, శివారెడ్డి, సుబ్బారెడ్డి, షేక్ నఫీ ఉల్లా, కమల్, తిరుపాల్ మండల పరిధిలోని టీడీపీ నేతలు, నాయకులు పాల్గొన్నారు. పార్టీ అన్ని విధాల అర్హులైన వారి జాబితాను పరిశీలించి వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ను పొలిటికల్గా వాళ్ళకి నియోజకవర్గంలో పక్కన ఉన్న కోటూరు నియోజకవర్గంలో కూడా వారికి ఎంతో పట్టు ఉందనే భావనతో వారికి బంధువర్గం కానీ అనుచర వర్గం కానీ ఉందనే భావంతో ఈరోజు పోలి సుబ్బారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఈరోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి ప్రధాన భూమికి పోషిస్తారని, ఆ కోదండరాముని ఆశీస్సులు ఆయనకు ఉంటాయని చెప్పి, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని చెప్పి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన అలాగే నాయకులు కార్యకర్తలు ఎక్కువ శాతం అభిమానించే ఆయన అభిమానుల అభిప్రాయాల మేరకు నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరి మధ్య శ్రీ పోలి సుబ్బారెడ్డి గారు ఉంటారని, మనకందరికీ సేవలు అందిస్తారని చెప్పి నేను భావిస్తూ ఆయన ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. అందరు